మీ పాండవులంతా కూడా వనవాసం చేశారు కదా, అడవులకు పోయారు కదా, కష్టపడ్డారు కదా, మరి మీరు అందరు అసమర్థులా అని అడిగినాడు భీష్ముడు. సరిపోయింది, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది కాదు, అసమర్థులకు రాదు కష్టం, మరి ఎవరికి వస్తుంది మళ్ళీ అడిగిండు ఆయన. అంటే ఈసారి చెప్పిండట అసమర్థులు కాదు కానీ దైవ కృప లేని వాళ్ళకు వస్తుంది అన్నాడట. దేవుని కృప లేని వాళ్ళకు కష్టం వస్తుంది. బాగున్నది, చాలా అద్భుతంగా చెప్పిన ఆయన యుధిష్ఠిరా. అయితే మరి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడే కదనయ్యా, మీ అందున్నాడు, మీతో ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు, మరి ఆయన ఉండంగా నీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు నీ పట్ల లేడని నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు ఆయన. అనగా టక్కన నాలుగే కరుక్కున్నాడు ఆయన. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడే ఇంత చేసిండు, వీళ్ళని నడిపించిండు, యుద్ధ భూమిలోకి తీసుకొచ్చిండు, గెలిపించిండు, రాజ్యాన్ని చేతిలో పెట్టిన తర్వాత కూడా భగవంతుడు మా వైపు లేడు అని ఎట్లా అనుకుంటాడు ఈయన? లేదు లేదు, నేను తప్పన్నా. మరి ఇప్పటికన్నా అర్థమైందా కష్టం ఎవరికి వస్తుంది అనగా ఆయన ఆలోచించి, కష్టం అనేది లేదు, జీవితంలో పరీక్ష మాత్రమే ఉంటుంది, ఆ పరీక్షను మనం గెలిస్తే సరిపోతుంది, నాకు అర్థమైంది మీరు చెప్పాలనుకున్నది, నేను పోయి రాజ్యాన్ని పాలిస్తా అన్నారు. అట్లనే ఈరోజు మన కష్టాలు అనేవి ఉండవన్నా, మనం ఆలోచించింది ఏమా, మన ఆలోచనలని ఏదైనా మనం చెప్తా ఉంటాం, వివక్షలో మాట్లాడుతూ ఉంటాం. ఈ కుల వివక్ష కానీ, మనలో మనం కొట్టుకు చావడు కానీ, తన్నుకు చచ్చేటట్టు చేసుడు కానీ ఒకప్పుడు ఇదే రామాయణ కాలంలో, మహాభారత కాలంలో మీకు కనబడుతున్నాయా ఈ కులాలు? మీకు కనబడ్డాయి ఎక్కడన్నా? మతాల గురించి అసలు సంగతి లేదు. ఎందుకంటే ఏ మతం కూడా 2000 సంవత్సరాల ముందు వరకు భారతదేశంలో ఉన్నది ఒకటి సనాతన ధర్మం, మన హైందవ మతం మాత్రమే. ఈ రోజు వచ్చిన ఒకటి 1500 సంవత్సరాల క్రితం వచ్చింది, ఒకటి 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. వచ్చి వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఈ రోజు మనం గోమాత గురించి మాట్లాడుతున్నాం. గోమాత విశ్వమాత కావాలని చెప్పేసి ఇంతకుముందు స్వామి వారు మాట్లాడే చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చారు, ఆనందం అనిపించింది. కానీ 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 ఈరోజు ఇదే గోమాతని ఎన్ని రకాలుగా హింసిస్తున్నారు, ఎంతమంది చంపుక తింటున్నారు. ఎవరు చంపుక తింటున్నారు? మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి మాట్లాడినాం. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి. కానీ స్వతంత్రం రావడానికి ముందు 18 రోజుల నుంచి ఏం జరిగింది? ఏ ప్రాతిపదికన భారతదేశం అఖండ భారతం తెగిపోయింది? మన తల్లి భరతావనిని తెగ్గొట్టిర్రు. ఎట్లా? మత ప్రాతిపదికన. పాకిస్తాన్ అటువో, బంగ్లాదేశ్ ఇటువో, మత ప్రాతిపదికన ముస్లింలందరూ అటు ఓర్రి. మరి హిందువు లేదు కదా, అఖండ భారతం ముక్కలైంది పోని. మరి మిగిలినటువంటి భారతదేశం హిందువులదై ఉండాలి కదా. ఏం చేసిర్రయ్యా? లేదు, హిందువులది కాదు, ఇక్కడ మాత్రం సెక్యులరిజం, అందరు ఉండాలి. మనం అందరిని ఆహ్వానించినాం. ఎందుకు ఆహ్వానించినాం? మన ధర్మం ఏ రోజు కూడా మనల్ని ఎవరిని వ్యతిరేకించమని చెప్పలేదు. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేసిర్రు? అర్ధరాత్రి కొన్ని లక్షల తలలు నరికిర్రు. హుటాహుటిన పెట్ట ఏం లేదు, ఆస్తులు సంపాదించారు, కోట్లు సంపాదించారు, లక్షలు సంపాదించారు, భూములు సంపాదించారు, బీరువాల నిండా వాళ్ళ ఆస్తులు నింపుకున్నారు పాకిస్తాన్లో. కానీ ఈ దేశం వదిలి మీరు వెళ్ళిపోర్రా, ఇది మీ దేశం కాదు, నువ్వు పుట్టినవు, మీ నాయన పుట్టిండు, మీ తాత పుట్టిండు, మనకు సంబంధించినట్టు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి పాకిస్తాన్లో. ఇప్పటికీ ఏం చేస్తున్నారు వాటన్నిటిని? అయినప్పటికీ కూడా వెళ్ళిపోర్రి అనగానే మన స్త్రీలని అఘాయిత్యాలు చేసిర్రు. ఇది ఎప్పుడు జరిగింది? మనం ఏదైతే మాకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి జెండా ఎగరేస్తున్నామో 1947 ఆగస్టు 15, దానికి 10 రోజులు వ్యవస్థ ఇదంతా. పోనీ అది ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం జరిగింది అనుకుందాం. అయ్యా 1990 తర్వాత ఇక్కడ పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. 1990లో కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్ల ఊచకోత జరిగింది. ఇక్కడ ఎంతమంది తెలుసో నాకు తెలియదు. నమాజ్ చేస్తూ ఆజాన్లలో ఏం చెప్పారు తెలిసిన? 1990లో ఇది నేను పుట్టినప్పటికీ. మీరు ఇంకా చాలా మంది పుట్టే ఉంటారు, చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. మీ ఆడవాళ్లను ఇక్కడనే వదిలి మగవాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే చంపి పడేస్తామన్నారు. ప్రార్థనా మందిరాల నుంచి మైకులలో మనకు వినిపించింది అది. మన రీసెంట్గా కాశ్మీరీ ఫైల్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో చాలా కొంచెమే చూపించారు, అంతకు మించి జరిగింది. ఎందుకంటే నేను కాశ్మీర్ పోయినా చూసినా అక్కడ జరిగినటువంటి అఘాయిత్యాలు, కాలబెట్టినటువంటి ఇండ్లు అన్ని కూడా కళ్ళారా చూసినా, వాళ్ళతో మాట్లాడినా. ఇప్పటికీ
వాళ్ళ పెయిన్, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, నా కూతుర్ని ఇట్లా చేసిర్రయ్యా, నా కూతుర్లను అట్లా చేసిర్రు, ఇట్లా ఎత్తుకపోయారు, అన్ని చేసిర్రు, ఇది చేసిర్రు అని చెప్పేసి ఇప్పటికీ నడుస్తూ ఉన్నది. మరి ఎందుకు జరుగుతున్నది ఇదంతా? ఎక్కడ మనకు లోపిస్తున్నది? క్షాత్ర ధర్మం. ఎంతసేపు గుడికి పోతున్నాం, అద్భుతం, మొట్టు పెట్టుకుంటున్నాం, అద్భుతం, తీర్థం తీసుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం, శటకోపం తీసుకుంటాం, అద్భుతం. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంది? ఇంటికి పోతాం, మన రెగ్యులర్ పనులలో మనం ఉంటాం, అది కూడా అద్భుతం, మన పని మనం చేసుకోవాలి. కానీ ఆ గుడికి కానీ ఆ గుళ్ళో ఉన్న దేవునికి కానీ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మన గొంతు ఎంతవరకు లేస్తున్నది? ఎంతవరకు లేస్తున్నది? మనకెందుకురా? ఒకవేళ మన ఇంటి పక్కకున్నాడో, లేకపోతే ఈ గల్లీలు ఉన్నాడో, ఈ ఊర్లో ఉన్నాడో ఎవరన్నా పోయి ముందుకు పోయి ఆ గుడి గురించి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా వానికి ఎందుకురా, అవసరమా? ఆ పిరికితనం వదిలేయిర్రి. మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్ మన దేశంలో రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతకుముందు అందరూ స్వామివారు సనాతన ధర్మం అనేటటువంటిది ఎప్పటికీ ఉంటుంది, ఇట్స్ సెకండ్ ధర్మాన్ని ఎవడు ఏం చేయలేడని, ధర్మాన్ని ఎవడు ఏం చేయలేని నేను కూడా చెప్తున్నా. కానీ ఇంతకుముందు పాకిస్తాన్ లేదయ్యా ధర్మం. ఏ ధర్మం ఉండిందయ్యా? అఖండ భారతం ఉన్నప్పుడు ఏ ధర్మం ఉన్నది? సనాతన ధర్మం. బంగ్లాదేశ్లో ఏ ధర్మం ఉన్నది? సనాతన ధర్మం. కాశ్మీర్లో ఏ ధర్మం ఉన్నది? సనాతన ధర్మం. ఈ రోజు ఇదే పాకిస్తాన్లో, అదే బంగ్లాదేశ్లో, ఇదే కాశ్మీర్లో ఏ ధర్మం ఉంటున్నది? ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేస్తున్నారు అక్కడ ఆడవాళ్ళను? ఆఫ్ఘనిస్తాన్ అయితే చూసిరు కదా, మొన్న బంగ్లాదేశ్లో వాళ్ళ దేశ ప్రధానిని 30 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాము, చల్ ఇక్కడ నుంచి 2 సుట్ కేసులు ఇస్తాం, తీసుకొని వెళ్ళిపో అన్నారు. ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రి ముస్లిమే, ఉండేటటువంటి జనాలు కూడా ముస్లింలే. మరి ఏం లోపం ఉన్నది అక్కడ? అది మనం ఆలోచించాలి. మన ధర్మం మనకేం నేర్పిస్తున్నది? ఈ రోజు ఈ దేశంలో మన ధర్మం బాగుండాలని కేవలం మనం కాదు కోరుకోవాల్సింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పిన బంగ్లాదేశ్లో ఒక ముస్లిం నేతని, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే దేశం వదిలి పంపేలా చేసిర్రు. మరి ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ఇతర మతాల వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అంటే సనాతన ధర్మం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దేశంలో. ఆ ధర్మానికి కొంచెం అటు ఇటు ఏమన్నా అనిపించినా ఎవడు ఉండడు ఇక్కడ. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూస్తూ ఉన్నది. ప్రపంచం మొత్తం మన వైపు చూస్తున్నది. వేరే దేశాలన్నీ యోగా చూస్తున్నది, ఆధ్యాత్మికత వైపు చూస్తున్నది. మనం మాత్రం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మన ధర్మాన్ని మనం వదిలేస్తా ఉన్నాం. మన ధర్మాన్ని మనం వదిలేస్తే ఏం కాదు. మళ్ళీ ఈ రోజు కూడా ఇంతకుముందు చెప్పిన కాశ్మీర్లో ఏం జరిగిందో మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరగడానికి ఎక్కువ రోజులు లేవు. మీరు సంపాదిస్తున్నారు, నా కొడుకుల కోసం సంపాదిస్తారు, నా మనవల కోసం సంపాదిస్తారు, మనవల కోసం సంపాదిస్తారు, బీరువాళ్ళు నిండుతాయి, ఆస్తులు నిండుతాయి, భూములు వస్తాయి. కానీ ఒక్క రాత్రి మనం ఏకం కాకుండా వాళ్ళందరూ ఏకమైతే ఏం జరుగుతుందో కళ్ళారా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా సంఘటితమై ఉండాలి. సంఘటితం కాకుండా ఎవరికి వాడే కులాల పేరుతోటి, రాజకీయ పార్టీల పేరుతోటి, అధికారం పేరుతోటి కొట్టుగా చేస్తే ఎవ్వరం మిగిలం. ఇక్కడ ధర్మానికి ఏం కాదు, ప్రపంచం మొత్తం మన ధర్మం వైపు చూస్తున్నది. ఇక్కడ కాకపోతే అమెరికాలో ఉంటుంది, అమెరికాలో కాకపోతే ఆస్ట్రేలియాలో ఉంటుంది. సనాతన ధర్మం అంటే కేవలం మనుషులు కాదు, మనుషులం మాంతే ఒక భాగం మాత్రమే మన ధర్మంలో. సో ఆ ధర్మాన్ని ఎంతవరకైతే మనం కాపాడుకుంటూ కదా, ఆ ధర్మాన్ని ఎంతవరకైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో మన డైలీ నిత్య జీవితంలో, అంతవరకు మనం కానీ మన తర్వాత తరాలు కానీ బాగుంటాయి.